కార్గో హ్యాండ్లింగ్ ఆపరేషన్ల ద్వారా ఈస్ట్ వెస్ట్ కార్గో కారిడార్గా ఏపీని అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పోర్టులు, ఫిషింగ్ హార్బర్లపై అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఏపీలో నూతనంగా నిర్మితమవుతున్న మూలపేట, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులో త్వరితగతిన కార్గో హ్యాండ్లింగ్ ఆపరేషన్లు ప్రారంభించాలని ఆదేశించారు. ఈ 3 పోర్టుల నుంచి ఒడిశా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక నుంచి కార్గో రవాణా జరిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు. యుద్ధం కారణంగా దుబాయ్, గల్ఫ్ దేశాల్లోని ఓడరేవులు ఇబ్బందుల్లో పడ్డాయని, ఇప్పుడు భారత్లోని ఈస్ట్ కోస్ట్లో ఉన్న పోర్టులే సురక్షితమైన అభిప్రాయం వచ్చిందని అన్నారు. ఈ ప్రయోజనాన్ని అందిపుచ్చుకోవాలని చంద్రబాబు స్పష్టం చేశారు.